నువ్వు ఇన్ని రోజులైంది. ఎక్కడికి ఇవ్వాలి? మాధవ్ గారు వచ్చారక్క. వాసు, ఇవన్నీ తిరిగి పంపించాయి. ఏమక్క? ఎందుకు? అదంతా నీకు అనవసరం. ముందు చెప్పినట్టు చెయ్యి. నేను ఇవ్వను. ఇవ్వను. ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలంటే? ఎందుక? ఆయన ఎవరు? మనం వారు. ఆయన దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి? లేకుంటే లేనిటి పడి ఉంటాం. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరి దగ్గర ఆ చేయి దాటి తీసుకునేంత కర్మ ఏమవుతుంది? నేను చేయి దాటి అడగలేదు. ఆయన జాలి పడి ఇచ్చారు. జాలి? నీ మీద అమాంతంగా పుట్టుకొచ్చిందేం జాలి? ఇప్పుడంతా అలాగే ఉంటుంది. రాను రాను బయటపడుతుంది దుర్బుద్ధి. మాధవ్ గారు అలాంటి వారు కాదు. ఆయన చాలా మంచివారు. మీకందరూ మంచివాళ్ళు, మీకందరూ చెడ్డవాళ్ళే. ఈ దృష్టిలో ఎవరికి జాలి భయ అంటుందో అసలు నీకుంటేగా. ఏమిటి అవిటి వాడిని జాలిపడి మాధవ్ గారిస్తే వారు తీసుకోవడం తప్ప? కాలు కదపలేక రాత్రి బదులు ఆ కుక్క మంచం మీద పడి ఏడుస్తున్నాడే. కనీసం మాట్లాడడానికి తోడైనా లేరని బాధపడుతున్నాడే. వాడు ఎంత నరక యాతన అనుభవిస్తున్నాడో ఆలోచించావా? ఆలోచించి ఆ తోటకు నా రక్తం ధారపోస్తున్నాను. ఎండనక వాననక మగవాడి కన్నా హీనంగా చాకరీ చేస్తున్నాను. అందులో 4 రాళ్ళు మిగిలితే వీడికి కావలసినవి కొనిపెట్టాలని మంచి వైద్యం చేయించాలనేగా. వీడి కోసం నేను ఇన్ని అవస్థలు పడుతుంటే వీడికి నా మాట అంటేనే లెక్క లేకుండా పోయింది. నన్ను క్షమించక్క. ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోండి. తిప్పి పంపించాక ఊరుకోక. ఎందుకు వచ్చా? భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు. కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేదు తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులివేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా సంధ్య. నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలాను. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను. కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను. నేను మోదు. నాకు జీవితంలో ఏ ఆశలు లేదు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజ స్వరూపం వాసుకు చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడివో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు.